ఇప్పుడు బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్లకు రారాజుగా మారనుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాయ్కాట్ జియో, ఎయిర్టెల్ అంటున్నారు. అయితే సోషల్ మీడియాకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో చూసినట్లయితే ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుతున్నారు. #పోర్టు బిఎస్ఎన్ఎల్, #సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అయితే దీనికి గల కారణం ఏంటంటే ఒక్క రోజులోనే పోర్ట్ అయిన 1,00,000 సిమ్లు, 10,000కు పైగా పెంచిన మొబైల్ టవర్స్. ఇదంతా ఎందుకంటే ఈ జులై నుండి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ అండ్ ఐడియా ఒక్కసారిగా 20-25% టెలికాం ఛార్జెస్ను పెంచాయి. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా పెంచే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ టెలికంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ తన ఛార్జ్ ప్లాన్స్ను పెంచలేదు. అంతేకాకుండా ఇంకా కొత్త ఆఫర్స్ను ప్రకటించింది. వచ్చే 2025లో బిఎస్ఎన్ఎల్ తన నెట్వర్క్ను 5Gకి అప్డేట్ చేయడానికి ప్లాన్స్ చేస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇంతలోనే బిఎస్ఎన్ఎల్ రతన్ టాటాతో చేయి కలిపింది. వీళ్ళిద్దరూ కలిపి బిఎస్ఎన్ఎల్తో టెలికాం ఇండస్ట్రీని మార్చాలని మనం కూడా కోరుకుందాం. అయితే మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు, ఇంకా ఎంతమంది బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.